I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Welcome back to my channel, Little Shravya. It's my birthday. Happy birthday! Happy birthday! సో షార్ట్స్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఈ వీడియోస్ అన్ని. నేను బర్త్డేకి మ్యాంగ్లూర్కి వెళ్ళాను కదా, ఆ వ్లాగ్ అనమాట ఇది. నేను ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను. ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ షార్ట్స్ చెక్ చేయండి, ఎందుకంటే లాంగ్ వీడియో చాలా లేట్ అవుతుంది. ఇంకా మార్నింగే లేసి బాల్కనీలో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా ప్లెజెంట్ బర్త్డే వైబ్స్ అంతే. నిన్న మా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఉండను అనేసి ప్రీ బర్త్డే లాగా నిన్ననే చేసేసారనమాట. నెక్స్ట్ నిన్న బెంగళూరు నుంచి మ్యాంగ్లూర్కి వచ్చాము. నా వ్లాగ్స్ అయితే ఎన్ని పెండింగ్ ఉన్నాయంటే నిజంగా అన్ని ట్రిప్వే. నేను రీసెంట్గా ట్రిప్కి వెళ్ళాను కదా, అవన్నీ షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేశాను, కానీ లాంగ్ వీడియోస్ అయితే అలాగే ఉన్నాయి. ఇంకా కొంచెం టైం పడుతుంది, నేను ఎడిట్ చేసి పెట్టుకున్నాను. అసలు బర్డ్స్ చూడండి ఎంత బాగా. ఇంకా మళ్ళీ ఈ ట్రిప్ వీడియో వస్తుంది, అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. సో వెయిట్ ఫర్ ద లాంగ్ వీడియోస్. నిన్ననే హెయిర్ కట్ చేసుకున్నాను, చాలా షార్ట్ అయిపోయింది హెయిర్ అయితే. నేను మరీ ఇంత షార్ట్ చెప్పలేదు, కానీ కొంచెం షార్ట్ చేశాడు, కానీ హెయిర్ కట్ అయితే మంచిగా చేశాడు. సౌండ్స్ వింటున్నా కదా, ఫుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా బర్త్డే కదా, హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేస్తే ఈ సెట్టింగ్ పోతుందేమో అనిపిస్తుంది, కానీ ఇంకేం చేయలేము. నిన్న సెట్టింగ్ స్ప్రే వేయించుకొని సెట్ చేయించుకున్నాను. ఈరోజు ఒక్కటి అన్న మంచిగా ఉంటుంది కదా హెయిర్ అనేసి. నా హెయిర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే మా అన్న వీడియోలోకి రావాలి అంటే ఇంక ఇలా చేస్తాడనమాట. నేను కానీ అలాగే తీశాను. అన్న లోపల ఉంటే నేను యాక్టింగ్ చేసి చూపిస్తా, మూవీ నేమ్ గెస్ చేయని కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నాను. టైం అయితే అప్పుడు 10 అలా అవుతుంది. నేను ఇంకా బర్త్డే పెట్టుకొని బాత్ కూడా చేయలేదు, అన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాను. ఇక నవ్వుతుంది కూడా, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటూ జోకులు వేస్తూ ఉన్నారు. నాకు ఈ ఆన్ స్క్రీన్ మాట్లాడమే చాలా ఇష్టం అనమాట, కానీ ఇలా చేస్తుంటారు. అందుకే నేను ఎప్పుడు వాయిస్ ఓవరే ప్రిఫర్ చేస్తాను. అసలు మాట్లాడనివ్వరు, వీడియో తీసుకొనివ్వరు. అన్నలుంటే ఇదే గోల. కరెక్టే కదా, కామెంట్స్లో చెప్పండి. ఇంకా నేనైతే ఆ బాల్కనీ నుంచి పోవట్లేదు, అసలు ఇక్కడే ఉన్నాను చాలాసేపు మార్నింగ్ లేవగానే. ఎక్కడున్నా మనకి మిర్రర్ మాత్రం ఖచ్చితంగా కావాలి కదా, మిర్రర్ కోసమే వెతుకుతాను నేనైతే. ఇంకా మేము ముగ్గురం ఉన్నాం అనేసి ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు, మనం దానికి కూడా పే చేయాలనుకోండి. సో దిస్ ఈస్ అవర్ రూమ్. ఇంకో మిర్రర్ కోసం ఓపెన్ చేస్తున్నా. హలో, హాయ్. మా బాల్కనీ వ్యూ చూపిస్తాను. Our balcony. It's not bad. నాకైతే బీచ్లో కూర్చోవాలి, తడవాలి అని ఉంది. అందుకే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళేసి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. కూల్గా ఉండింది క్లైమేట్ స్టార్టింగ్ అంతా, అంటే మార్నింగ్ నుంచి ఇంకా 9 నుంచి ఫుల్ ఎండ స్టార్ట్ అయిందనమాట. జస్ట్ అలా బీచ్లో తడుద్దాం అనేసి వెళ్తున్నాము. పిలకకు చూడండి గాయ్స్,
క్యూట్ ఉంది కానీ చాలా చిన్నగా అయిపోయింది. నేను ఫస్ట్ టైం ఇంత చిన్న హెయిర్ కట్ చేయించుకోవడం అనమాట. అందుకే కొంచెం ఎట్లనో ఉంది. ప్రైవేట్ బీచే అనుకోవచ్చు. సిద్ధమవుతున్నాం తడవడానికి. అన్న తడుద్దామా? హాయ్ చెప్పు. బాయ్. బాగా బీచ్లో ఎంజాయ్ చేసి వచ్చాము. వచ్చిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకొని తింటున్నాము. మా అన్న వాళ్ళు రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకున్నాను, నేను పిజ్జా పెట్టేసుకున్నాను. టడా, నేను రెడీ అయ్యాను అనమాట. సో దిస్ ఈస్ మై అవుట్ఫిట్. టోటల్ అవుట్ఫిట్ మీకు చూపిస్తాను. యాక్చువల్లీ 2 డ్రెస్సెస్ ఫ్లాప్ అయ్యాయి అనమాట. ఒకటి ఆన్లైన్లో పెట్టుకున్నాను, అది రాలేదు డెలివరీ. ఇంకొకటి కస్టమైజ్ చేయించుకుందాం అనుకున్నా. సో దానిపైన చాలా హోప్స్ ఉండే, కానీ ఆమె కుదరదు అని చెప్పేసింది. సో ఏదో ఎమర్జెన్సీ అని మనమేం ఫోర్స్ చేయలేము కదా. సో నేను ఇది ఒక 2 months బ్యాక్ తీసుకున్నాను, ఇంతవరకు యూస్ చేయలేదు. ఇంకా బాగుంటుంది. ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం, సో దానికి సెట్ అవుతుంది అని అనిపించి ఇంకా ఇదే వేసుకున్నాను అనమాట. లేకుంటే షాపింగ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మా అన్న కొత్తగా చెప్పాడనమాట, అంటే మనం డిన్నర్కి వెళ్తున్నాం, ఇప్పుడు రియల్ సర్ప్రైజ్ అని చెప్పాడు. నేను చాలా వెయిటింగ్. అది కాక నా వీక్నెస్ అనమాట, నాకు ఏమైనా సర్ప్రైజ్ అని తెలిస్తే ఇంకా నేను ఆగను, వాళ్ళని చంపేస్తా అసలు చెప్పేదాకా. సో ఇంకా మా అన్నని కూడా అడుగుతూనే ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి లెట్స్ వెయిట్ ఫర్ దట్ సర్ప్రైజ్. సో యా, సో మా అన్నకు రెడీ అయిపోయాను. రెడీనా? నేనే ఫాస్ట్గా రెడీ అయ్యాను గైస్. ఇదే సర్ప్రైజ్ అంట, స్కై డైనింగ్. ఇట్లా ఇక్కడ ఉంది చూడండి పైన, అక్కడ డిన్నర్ అనమాట. సో అట్లా అరేంజ్ చేశాడు. ఐఎమ్ ఎక్సైటెడ్, గాడ్ ఐఎమ్ ఎక్సైటెడ్. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వచ్చేసి మ్యాంగ్లూర్లో అనమాట స్కై డైనింగ్. 120 feet పైన డిన్నర్ అనమాట. సో మా అన్న అయితే సన్సెట్ స్లాట్ బుక్ చేశాడనమాట. సన్సెట్ టైంలో అరౌండ్ 45 to 1 hour ఉంటుంది డిన్నర్ అయితే. మేము వెళ్ళగానే ఇంకా వాళ్ళన్నీ అరేంజ్మెంట్స్ చేయాలి కదా. సో మమ్మల్ని ఒక రూమ్లో కూర్చోబెట్టారు. స్కై డైనింగ్ ఆల్రెడీ చాలా ప్లేసెస్లో ఉంది, కానీ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. మా అన్నకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు నచ్చుతుందని ఇలా అరేంజ్ చేశాడు. ఇక్కడైతే మా పెద్దన్న అనమాట, ముందు వీడియోస్లో కూడా చూపించాను. ఈ అన్న అయితే ఏం రెస్ట్రిక్ట్ చెయ్యడు, వీడియోస్ తీయకు అని మా అన్నలాగా. అందుకే ఇక్కడ కూడా ఎక్కువ ఈ అన్నను ఒకటే చూపించాను. మీరు గమనించినట్లయితే సన్సెట్ టైం కదా, ఫుల్ ఎండగునింది. బీచ్ దగ్గరకు వద్దు అన్న కూడా మా అన్న పిలుచుకొని వచ్చాడు, మా పెద్దన్న. కానీ మా అన్న మాత్రం రాలేదు. ఎందుకబ్బా అనుకున్నాను. మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి బెలూన్ డెకరేషన్ అంతా చేయించాడనమాట, అరేంజ్మెంట్స్. వీళ్ళకైతే ప్రియార్ ఇన్ఫార్మ్ చేయాలన్నమాట, ఇలా డెకరేషన్ ఉంది, బర్త్డే డెకరేషన్ ఆర్ యానివర్సరీ డెకరేషన్ వాట్ ఎవర్, ముందే చెప్తే వాళ్ళు బుక్ చేస్తారనమాట. ఎవరు లేకుంటే, అది కూడా లేకుంటే వేరే స్లాట్ తీసుకోండి అని చెప్తారంట. నేనైతే నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్లీ ఇది తెలుసు నాకు కూడా, కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. నేను అసలు థాటే లేదనమాట మ్యాంగ్లూర్లో ఇది ఉంది అనేసి. బెల్ట్స్ అన్ని గట్టిగా కూర్చోబెట్టారనమాట. ఇంకా సేఫ్టీ అయితే మంచిగా ఉంది. సో డెకరేషన్ అక్కడ చేశారు కాబట్టి నన్ను వెనకాల సైడ్ కూర్చోబెట్టారు, సో దట్ ఫొటోస్లో అంతా వస్తానని చెప్పేసి. ఎంత ఫాస్ట్గా లేసింది. Oh my God. Oh no. What an experience. Anna. అమ్మయ్య తిరుగుతుంది మేలే. Anna. లాస్ట్ ఏమవుతా ఉంది ఏమవుతుంది.
భయం వేస్తుంది. కిందికి చూడొకసారి ఎంత భయం ఉందో. కిందికి అసలు చూడద్దు. హైట్ లో ఉన్నాను ప్రెసెంట్ అయితే. సో అది అన్నమాట కథ. నా సర్ప్రైజ్ అయితే చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, సెలబ్రేషన్స్ కానీ అన్ని బాగా జరిగాయి. మనతో వాళ్ళు ఒకరు వస్తారనమాట. అసలు వద్దన్నా కూడా ఫొటోస్, వీడియోస్ తీస్తూనే ఉన్నాడు. సర్వీస్ అయితే మంచిగా ఉంది. అసలు 1 hour ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. స్టార్టింగ్ కొద్దిసేపు భయంతో అయిపోయింది, ఆ తర్వాత ఫొటోస్, వీడియోస్ తీసుకోవడంలో అయిపోయింది, ఆ తర్వాత నెక్స్ట్ తినేసి ఇంకా దిగేసాము. రియల్ గా ఎలాగో చెప్పాము. సో ఈ వీడియోలో చెప్తున్నాను మా అన్నకు, ఎ బిగ్ థ్యాంక్స్ టు యూ ఫర్ దిస్ surprise. I love you so much. I feel blessed and blessed. సో మై బ్రదర్స్ మేడ్ మై డే అనమాట. నెక్స్ట్ అయితే మ్యాంగ్లూర్ నుంచి ఉడిపికి వెళ్తున్నాము. ఇంకా అందుకే మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఉన్న దగ్గర అయితే ప్రైవేట్ బీచ్ ఇది. కొద్దిసేపు బీచ్ లో స్పెండ్ చేద్దామని వచ్చేసాము ఇక్కడికి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా రూమ్. చూడండి, ఒక్కరు కూడా లేరు. బీచ్ అయితే చాలా మంచిగా ఉంది, కానీ నాకు వాటర్ సెట్ అవ్వలేదు. అసలు ఫుల్ పింపుల్స్ వచ్చేసాయి. నాకు ఏ బీచ్ లో ఇలా అవ్వలేదు. ఇంకా ఉడిపిలో దిగాక పాకశాలకు వచ్చాము లంచ్ చేసేకి. ఇక్కడ పాలక్ దాల్ కిచిడి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టైం అయితే గోకర్ణ, మురుడేశ్వర్ ఆ ట్రిప్ కి వచ్చినప్పుడు ఉడిపికి వచ్చాను. ఈ టెంపుల్ కూడా మంచిగా ఉంటది లోపల. నాకు ఎందుకో చూడండి, రీసెంట్ గానే 3 temples అయిపోయాయి కృష్ణుడివి, వృందావన్, మథుర అండ్ ఉడిపి. సమ్వేర్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. సో ఉడిపి టెంపుల్ లో చూసినట్లయితే దేవుడిని కిటికీలో నుంచి చూడాలి. ఎందుకో మీకు తెలుసా? సింపుల్ గా చెప్తాను చూడండి. శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి ఒక భక్తుడు దర్శనానికి వచ్చినప్పుడు, అప్పుడు కులతత్వం ఎక్కువ కదా, ఇంకా ఆయన తక్కువ జాతికి చెందిన ఆయన ఎంత వేడుకున్నా గుడిలో కలో చేయరంట. ఆ భక్తుడు గుడి వెనుకలు వెళ్లి వేడుకుంటాడంట. అందుకే దేవుడే అటు సైడ్ తిరిగి ఆశీర్వదిస్తాడంట. సింపుల్ గా మన వర్డ్స్ లో షార్ట్ గా చెప్పాను, ఏమనుకోకండి. ఇంకా మేమైతే స్పెషల్ టికెట్ తీసుకున్నాము. 5 minutes లో దర్శనం అయిపోయింది. మ్యాంగ్లూర్, ఉడిపి ఎక్కడ చూసినా అంతా స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇయర్ అని కదా, వాళ్ళకి స్కూల్ ట్రిప్ లాగా మ్యాంగ్లూర్, ఉడిపి ఎక్కువ వస్తారంట కర్ణాటకలో. స్పెషల్ టికెట్ తీసుకున్నాం కాబట్టి లోపలే ఒక 1/2 hour to 45 minutes కూర్చున్నాము. మంచిగా భజన ఉంది, చాలా మంచిగా ఉంది. ఇంకా మెయిన్ టెంపుల్ ఆపోజిట్ లో శివుడు టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా విజిట్ చేసేయండి. టెంపుల్ చూసుకొని మళ్ళీ బీచ్ కి వచ్చాము, మాల్పే బీచ్. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ చేసిన పని ఏంటంటే మసాలా బొరుగులు తిన్నాను. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ కూడా నాకు ఇంకా గుర్తుంటది, తలుచుకుంటే అంత బాగున్నాయి ఇక్కడ. నాకు అంత నచ్చింది అనమాట. ఆ వాటర్ వేవ్ బ్రిడ్జ్ పోదాం అనుకున్నాం కానీ చాలా అల్లలు ఉండేసరికి వాళ్ళే స్టాప్ చేసేసారు. బీచ్ వాటర్ ఫస్ట్ టైం నాకు సెట్ అవ్వలేదు, అది మ్యాంగ్లూర్ బీచ్ లో. బీచ్ లో వస్తే చిన్నపిల్లలం అయిపోతాం కదా, ఎంతమంది ఇది నిజం అంటారో కామెంట్ చేయండి. ఏ బీచ్లో ఇది అబ్జర్వ్ చేయలేదు కానీ మాల్పే బీచ్లో మాత్రం ఫుల్ కైట్స్ ఎగిరేస్తూ ఉంటారు. ఇంకా మేము కూడా కైట్స్ తీసుకొని ఆ సన్సెట్లో కొద్దిసేపు కైట్ ఎగిరేస్తూ అలా స్పెండ్ చేసాము. సో గైస్, నా 2024 బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. నేను షార్ట్స్లో చాలా యాక్టివ్గా ఉంటాను కంపేర్ టు లాంగ్ వీడియోస్. గెస్ వాట్, వీఆర్ సో క్లోజ్ టు 5K సబ్స్క్రైబర్స్ అనమాట. నేను రీసెంట్గా లాంగ్ ట్రిప్ వెళ్ళాను, ఆ వీడియోస్ అన్ని షార్ట్స్ పోస్ట్ చేశాను కదా, లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అక్కడే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వెయిట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంక ఈ వీడియో. బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.